హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మీకు బిర్లా మ్యూజియం చూపిద్దామని వచ్చాను. సూపర్గా ఉంటుందంట, చూపిస్తాను రండి. ముందుగా ఈ రాకెట్ని చూడండి. ఇస్రో LVM-3 రాకెట్ మోడల్ ఇది. ఇప్పుడు మ్యూజియం లోపలికి వెళ్ళిపోదామండి. జీపీ బిర్లా వాళ్ళ తండ్రి గారైన బిఎం బిర్లా గారి జ్ఞాపకార్థం ఈ మ్యూజియాన్ని ఏర్పాటు చేశారు. భూమి, ఇతర గ్రహాల పరిమాణం, వీటి మధ్య దూరం ఎంత ఉంటుందో ఇక్కడ చూపించారు, చూడొచ్చు మీరు. ఇది ఎలక్ట్రానిక్స్ జోన్ అండి. ఇక్కడ ప్రముఖ శాస్త్రవేత్తలు వారి ఆవిష్కరణల వివరాలు ఇక్కడ పొందుపరిచారు, మీరు చూడవచ్చు. ఇక్కడ వెస్టర్న్ సైంటిస్టుల ఫోటోలు, వాళ్ళ ఆవిష్కరణలు కూడా ఇక్కడ చూడవచ్చు. ఆర్యభట్ట, శ్రీనివాస రామానుజన్, అబ్దుల్ కలాం, స్టీఫెన్ హాకింగ్ ఫోటోలు కూడా ఇక్కడ ఉన్నాయి, చూడవచ్చు మీరు. ఇక్కడ పిల్లలు సైన్స్ ఎక్స్పెరిమెంట్స్ ఎలా చేస్తారో తెలుసుకోవడానికి రకరకాల ఎక్స్పెరిమెంట్స్ మిషన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు, చూడవచ్చు మీరు. ఈ జోన్ అంతా ఎక్స్పెరిమెంట్స్ మిషన్స్ ఉన్నాయి ఇక్కడ. ఇది ఒకసారి చూడండి. ఇంద్రధనుస్సులో కలర్స్ ఎలా ఏర్పడతాయి ఇక్కడ చూపిస్తున్నారు. పిల్లలు సైన్స్ ప్రయోగాలను లైవ్లో చూడటం వలన తొందరగా అర్థం అవడం, బాగా గుర్తుండటానికి ఇటువంటివి చాలా బాగా హెల్ప్ అవుతాయండి. ప్రముఖుల ఫొటోస్, వారి వివరాలు ఇక్కడ పొందుపరిచారు, చూడవచ్చు మీరు. ఈ జోన్లో సైన్స్ ఎక్స్పెరిమెంట్స్ మిషన్లను ఏర్పాటు చేశారు. ఇది ఒక సైన్స్ ఎక్స్పెరిమెంట్ మిషన్. వీటిని చూస్తే పిల్లలు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారండి. వీటిని ఒకసారి చూడండి మీరు. ఇది చూడండి ఒకసారి. పిల్లలైతే భలే ఎంజాయ్ చేస్తున్నారు. బిర్లా మ్యూజియంని ఒకసారి పిల్లల్ని తీసుకొచ్చి చూపించండి. పిల్లలు లైవ్లో చూడడం వల్ల తొందరగా వాళ్ళకి అర్థం అవుతుందండి. ఈ చిన్న పాపను చూడండి ఒకసారి ఎలా ఆడుతుందో. ఇది ఒకసారి చూడండి. ఈ అబ్బాయిని చూడండి ఒకసారి, లోపల గిరిగిరా తిరుగుతున్నాడు. వరల్డ్ క్లాక్ మ్యాప్ని ఇక్కడ ఏర్పాటు చేశారు, చూడవచ్చు మీరు. ఇండియా DRDO శాటిలైట్ త్రిశూల్ మిసైల్ చూడండి ఒకసారి. బాగుంది. మన భారతదేశంలో ఉన్న అన్ని మిసైల్స్ గురించి వివరాలు ఇక్కడ ఉన్నాయి, చూడవచ్చు మీరు. ఈ మిసైల్స్ ఎంత బరువు ఉంటాయి, ఎంత ఎత్తులో ఉంటాయి, ఎంత డిస్టెన్స్లో వెళ్తుంటాయి, అన్ని వివరాలు ఇక్కడ ఉన్నాయి, చూడవచ్చు మీరు. కొన్ని బుక్స్లోని ఇక్కడ భద్రపరిచారు, చూడండి. ఇది ఏంటో మరి తెలియదు. వీటిని ఒకసారి చూడండి, ఇలా భద్రపరిచారండి. ఎప్పుడెప్పుడో ఇవి. వీటిని ఒకసారి పరిశీలించండి. సొరంగం లాగా ఉంది కదా. ఇప్పుడు వింటేజ్ కెమెరా గ్యాలరీని చూపిస్తాను రండి. పాతకాలం నాటి కెమెరా చూడండి ఎంత పొడవున్నాయో. భలే ఉంది ఇది.
ఆప్టిక్స్ గ్యాలరీకి వెళ్దాం. ఇక్కడ చూడండి, పాతకాలం నాటి కెమెరాలు, ప్రింటింగ్ మిషన్స్, రేడియోలు, టైప్ మిషన్, వెయిట్ మిషన్స్, కంప్యూటర్, వీటిని తయారు చేసిన వారి ఫొటోస్ కూడా ఉన్నాయి, చూడవచ్చు మీరు ఇక్కడ. ఇప్పుడు మనం చూస్తున్నవన్నీ రకరకాల సైన్స్ ఎక్స్పెరిమెంట్స్కి సంబంధించిన మిషన్స్ ఇవి. ఇక్కడ ప్రముఖ శాస్త్రవేత్తల ఫోటోస్ కూడా ఉన్నాయి, చూడవచ్చు. వీటిని ఒకసారి చూడండి, గిరిగిరా తిరుగుతున్నది. ఇక్కడ ఒకసారి చూడండి, లోపల వెళ్ళి మిర్రర్ ముందు నిలబడి లెఫ్ట్ సైడ్ బటన్ నొక్కితే అద్దంలో మనం ఏ విధంగా ఉన్నామో చూపిస్తుంది. ఇప్పుడు ఎక్స్పీరియన్స్ సైన్స్ గ్యాలరీకి వెళ్దాము. లోపలికి ఇలా ఉంటుంది. ఒకసారి చూడండి అన్ని. పిన్ స్క్రీన్, డిలేడ్ సౌండ్, ఏసీఆర్ డీసీ, ఫిజిక్స్ ఎక్స్పెరిమెంట్స్ కూడా ఇక్కడ ఉన్నాయి, చూడవచ్చు మీరు. పురాతన కాలం నాటి వస్తువులు, ఫ్లవర్ వాజులు చూడండి ఎన్ని ఉన్నాయో. ప్లేట్స్, ఈ ఫ్లవర్ వాజులే. ఇక్కడ చూడండి ఒకసారి, స్త్రీల పురుషుల బొమ్మలు కూడా చూడవచ్చు మీరు ఇక్కడ. గుర్రాలు భలే ఉన్నాయండి. కృష్ణుని బొమ్మ చూడవచ్చు మీరు. ఒంటె, ఇవన్నీ ఒకసారి చూడండి మీరు. ఇది ఏనుగు దంతం అండి. ఏనుగు దంతంతో చేయబడ్డ సీతారామ, లక్ష్మణ, హనుమంతుడు, పార్వతీ పరమేశ్వరుల ఇలా చాలా రకాల బొమ్మలు ఉన్నాయి, చూడవచ్చు మీరు ఇక్కడ. పురాతన శిల్పాలు చూడండి ఒకసారి ఇక్కడ. బుద్ధుని విగ్రహం, ఖడ్గాలు, సీల్స్, కత్తులు, ఇంకా చాలా ఉన్నాయి. యుద్ధానికి సై అంటున్న సైనికుడిని చూడవచ్చు మీరు ఇక్కడ. కత్తులు చూడ ఎన్ని రకాలు ఉన్నాయో. ఇక్కడ చంద్రయాన్ని చూడవచ్చు మీరు, చూడండి. వీడిని చూపిస్తాను చూడండి. ఆర్యభట్ట శాటిలైట్ ఫస్ట్ శాటిలైట్, భారతదేశం మొట్టమొదటిగా తయారు చేయబడ్డ శాటిలైట్. ఇక్కడ ఇండియా మ్యాప్ చూడవచ్చు మీరు. ఈ గ్యాలరీలో ఉన్నవన్నీ చూపిస్తాను, ఒకసారి చూడండి.
ఒకసారి మనం గ్రౌండ్ ఫ్లోర్కి వెళ్దాము. ఇక్కడ చూడండి ఒకసారి, బుద్ధుని విగ్రహం ఉంది, మహిషాసుర మర్దిని అమ్మవారి విగ్రహం ఉంది, వీరభద్రస్వామి విగ్రహం కూడా ఉంది, నటరాజ స్వామి విగ్రహం కూడా ఉంది. అతి పురాతన విగ్రహాలండి ఇవి. కాకతీయుల కాలం నాటి 11-12 శతాబ్దం నాటి విగ్రహాలండి ఇవి. ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్కి వెళ్దాము. మీకు ఇప్పుడు అతి పెద్ద డైనోసార్ని చూపిస్తాను రండి. డైనోసార్ ఉండే చోట వచ్చామండి, లోపలికి వచ్చాము. ఇది చూడండి ఎంత పెద్దగా ఉందో. దీని మెడ చూడండి ఎంత పొడుగ్గా ఉందో. ఇక్కడ ఏనుగు దంతాలను చూడవచ్చు మీరు, ఎంత పొడుగు ఉందో చూడండి అది. ఈ డైనోసార్ శాకాహారి అంటండి, అది ఎంతవరకు నిజమో నాకు తెలియదు. డైనోసార్ తోక చూడండి ఎంత పొడుగు ఉందో. ఇక్కడ డైనోసార్ చిత్రపటం కూడా ఏర్పాటు చేశారు. డైనోసార్ చూడండి ఎంత పెద్దగా ఉందో. డైనోసార్ జోన్ నుంచి బయటకు వచ్చేసాము. ఈ రాకెట్ చూడండి ఎంత ఎత్తులో ఉందో. ఈ రాకెట్స్ పైన ఇస్రో ఇండియా అని రాసి ఉంది చూడండి. ఒకసారి చూపిస్తాను చూడండి, చాలా హైట్ ఉంది చూడండి. ఇప్పుడు మీకు ఒక గార్డెన్ చూపిస్తాను. ఆ గార్డెన్ చాలా బాగుంటుంది చూడండి, చాలా గ్రీనరీగా ఉంటుంది. రంగురంగుల పూలు, చాలా ఆహ్లాదకరంగా ఉందండి. సూపర్గా ఉంది ఈ చిన్న గార్డెన్. మధ్య మధ్యలో దేవతల శిల్పాలు కూడా ఉన్నాయండి. గార్డెన్ మొత్తం కలర్ఫుల్గా ఉంది. అక్కడక్కడ దేవతామూర్తుల విగ్రహాలు కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ ఒకసారి చూడండి, శివలింగం, నందీశ్వరుడు చూడవచ్చు. శివలింగం చూడ ఎంత పెద్దగా ఉందో. ఇక్కడ చాలా దేవతామూర్తుల విగ్రహాలు ఉన్నాయి ఇక్కడ.
ఇవన్నీ కాకతీయుల కాలంలో నాటి విగ్రహాలే. ఇక్కడ చూడొచ్చండి మీరు ఎన్ని విగ్రహాలు ఉన్నాయో. ఈ గార్డెన్ చాలా బాగా నచ్చిందండి. సూపర్గా ఉంది. నాకైతే బాగా నచ్చింది. బిర్లా మందిర్ టెంపుల్ వీడియో ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి, బాగుంటుంది. ఇప్పుడు నేను బయటకు వచ్చేసానండి. ఈ ఏరియా మొత్తం పార్కింగ్ ఏరియా అండి. బిర్లా సైన్స్ మ్యూజియం అది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. బాయ్ అండి. అందరికీ బాయ్ బాయ్.